రాకముందు బాలకృష్ణ గారు ఒకవైపు అందరూ ఇంకొక వైపు బాలకృష్ణ గారి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి సాంగ్స్ వరకు అడగబోతున్నాము చూద్దాము ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తాయో హూ నోస్ బాలకృష్ణ గారు మోర్ ఇది ఓకే ఎవరైనా కానీ ఇక్కడ చూద్దాం సార్ అది సో బాలకృష్ణ గారి ఫేవరెట్ ఫుడ్ ప్రజ్ఞ ఆన్సర్ ఇడ్లీ దోశ యూ శ్రద్ధ ఎనీథింగ్ విత్ పికిల్ ఓకే వేద డ్రై ఫ్రూట్స్ ఓకే ఓకే బాబీ గారు జనరల్ గా ఒక స్టార్ హీరో అంటే మన 7 స్టార్ హోటల్ నుంచి 5 తింటుంటారు కదా ఆర్డర్స్ పెద్ద పెద్ద మన నోరు తిరగని పేర్లు అవేమి కాదు ఆయనకి రెగ్యులర్ యూనిట్ లో తిరిగి అందరూ తినే ఫుడ్ తింటారు ఆయన ఓకే తమన్ గారు మీ ఆన్సర్ ప్రాపర్ ఇంటి భోజనం ఇప్పుడు నేను బాలకృష్ణ గారిని అడుగుతాను సార్ ఎవరి ఆన్సర్ కరెక్ట్ సార్ ఎవరి ఆన్సర్ కరెక్ట్ బాబీ గారు మీకు 1 పాయింట్ వచ్చింది యు గాట్ 1 పాయింట్ ఏమన్నావు ఏం ఐటమే చెప్పలేదు హైఫై ఫుడ్ ఏమీ కాదు ప్రొడక్షన్ ఫుడ్ అని చెప్పారు నేను ప్రొడక్షన్ ఫుడ్ నేను ఫస్ట్ మా ఇంటి పక్కన షూటింగ్ జరుగుతున్నా ప్రొడక్షన్ ఫుడ్ తింటా మా ఆవిడ తిడుతుంది నన్ను అదేంటి పక్కనే కదా వండి పంపిస్తాను మంచి హైజీనిక్ అని ఏంటి హైజీనిక్ ఇవాళ నేను ఇంత కుర్రాళ్ళలాగా ఉన్నాను లేకపోతే ఇంత హుషారుగా ఉన్నా ఇంకా కుట్టుకెళ్తున్నాను అంటే ఆ ఫుడ్ తినే ఇండస్ట్రీ ఫుడ్ తిని అంతే వెరీ నైస్ అంటే బాబీ ప్రొడక్షన్ చేశాడు కాబట్టి హలో బికాస్ బాలయ్య గారు 5 times నా రికార్డింగ్ స్టూడియోకి వచ్చారు వచ్చినప్పుడల్లా గ్రీన్ టీ తాగారు మరి అది చెప్పడం నాకు అసలు గ్రీన్ టీ ఒక ఫుడ్ కాదు కదా సరే బికాస్ ఎందుకంటే నా స్టూడియో చల్లగా ఉంటుంది నాకు వచ్చింది ఒక పాయింట్ నీకు ఇంటి పేరు నందమూరి వచ్చింది ఎందుకు గొడవ చేస్తున్నావు నాకు వచ్చింది ఒక పాయింటే పాయింటే సరే సెకండ్ క్వశ్చన్ అండి ఫేవరెట్ కలర్ వైట్ ఆ కలర్ అని ఒకటి అడుగుతున్నాను యా బట్ కలర్స్ చెప్పొచ్చు కలర్స్ అంటే బ్లూ ఇష్టం బ్లాక్ ఇష్టం యు డోంట్ సే అంటే సరే ఐ విల్ మేక్ ఇట్ మోర్ స్పెసిఫిక్ ఓకేనా ఫ్రైడే రోజున వద్దు ఫ్రైడే సాటర్డే రోజు ఫేవరెట్ కలర్ గ్రీన్ బ్లాక్ ఓకే గ్రీన్ సాటర్డే మాత్రమే అడిగా బ్లాక్ షన్నీ బ్లాక్ ఎందుకు అడిగావు జస్ట్ జనరల్లీ అడిగాను అంటే అందరు ఈజీగా అందించేద్దాం ఆన్సర్ అదే he only doesn't know the answer for this no you are right hey you're right yeah you get 1 point Saturday is make it a point to wear black you get 1 but not on Sundays ఎందుకంటే ఒక జరిగింది చెప్తాను నాకు అంటే మూల నక్షత్రం కాబట్టి మనకి అధిదేవతలు ప్రత్యర్థి దేవతలు ఉంటారు మాకు నిరుతి అంటాం నిరుతి అంటే నైరుతి సో సండే నాడు బ్లాక్ ఎప్పుడైనా చాలా డేంజర్ నాకు అది సండే ఆరెంజ్ నేదకాల బట్ నాట్ బ్లాక్ ఒకసారి వేసి అని చెప్తాను రాక బాలసుబ్రహ్మణ్యం గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆదిత్య G69 ఆ రోజు నేను ఇంటి నుంచి బ్లాక్ డ్రెస్ చేసుకుని వెళ్ళా మైండ్లో చెప్తా ఉంది వాళ్ళ సండే వద్దని వెళ్ళా లొకేషన్కి రాక ఆయన వచ్చాడు ఫస్ట్ టైం వచ్చాడు ఆయన అదే లాస్ట్ టైం కూడా మళ్ళీ రాలా ఎందుకంటే ఆయన వచ్చి ఆయన కళ్ళ ముందే పడి నడువు ఇరిగింది నాకు I fell and I had a hairline fracture, L5 hairline fracture. టక్కని ఆయన కళ్ళ ముందే జరిగింది అమ్మో నేను వచ్చాను ఇది జరిగింది ఇక నేను మళ్ళీ రానని పారిపోయాడు ఆయన మళ్ళీ సినిమా అయ్యేదాకా అంటే చెప్తే కలర్స్ సో అలా ఇప్పుడు బాబీ గారు మీకు ఒక పాయింట్ వచ్చింది ప్రజ్ఞా గారు మీకు కూడా ఒక పాయింట్ వచ్చింది వేరే వాళ్ళు కొంచెం స్పీడ్ అన్నారు బ్లాక్ అన్నారు నేను అన్నాను ఎడిటింగ్ లో తీసాను కాదండి ఇది అనకముందే ఎడిటింగ్ లో తీసే ప్రక్రియ ఏంటండి మాకు తెలియదు నాకు అర్థం కాలేదు మేబీ మీరు తీసేసి ఉంటారు మైండ్ ఓకే బాలకృష్ణ గారు మీతో డిస్కషన్స్ లో చెప్పినప్పుడు ఆయనకి ఇష్టమైన సినిమా ఏదని చెప్పారు ఓకే ఎస్ మాయాబజార్ వీళ్ళిద్దరేంటి ఇక్కడ టై అయింది బాబీ మాయాబజార్ గుండమ్మ కథ నాన్నగారి అన్ని సినిమాలు ఫేవరెట్స్ ఆయన క్లాసిక్స్ ఒక క్లాసిక్ ఫిల్మ్ it's about this woman who goes crazy but he loves his father and she keeps the man captive kada misery na but father doctor she is a nurse adi kuda na మాయాబజార్ ఫేవరెట్ లేదా అంటే రకరకాలు ఉంటాయి సరే చెప్పలేదు సార్ తమన్ గారు చెప్పండి పాస్ మళ్ళీ మేము ఎడిటింగ్ లో తీసేసామంటారు లేదు బాబు ఎడిటింగ్ జాగ్రత్త చూసి పాస్ అనేది ఉండాలబ్బా ఎలానా పాయింట్స్ రావు పాస్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఎవరో ఒకళ్ళకి పాయింట్లు ఇవ్వాలి సార్ ఎవరికి ఇద్దాం పాయింట్లు వీళ్ళిద్దరూ మాయాబజార్ అన్నారు ఆయన గుండమ్మ కథ అన్నారు ఈయన పాస్ అన్నారు I took extra answer sheet and gave one more option
అంటే ఏమేమో చెప్పాలి నేను నా ఎక్స్ప్రెషన్ చెప్పచ్చా? చెప్పొచ్చు సార్. నాకు స్వతంత్రం ఉందా? బాబీ గారు ఒక ప్రజాస్వామ్య పౌరుడిగా నాకు వాకు స్వాతంత్రం ఉందా? సార్ బాబీ గారు అన్నారు నాన్నగారు అన్ని సినిమాలు అన్నారు. అది చూస్తున్నాం వాకు స్వాతంత్రం ఎలా ఉందో. అవును. ఎలా జర్నలిజము నాకుందా ఇండివిజువల్గా? నాకు కాకపోతే ఎవడుకుంది పంచాయతీ దేశంలో. ఎవడన్నా తిడతాను, ఎవడన్నా పొగుడుతారు, ఆ ఇష్టం. చెడ్డవాడిని పొగుడుతాను, మంచివాడిని తిడతా, ఎవడు కాదంటాడు. సో ఇప్పుడు మనం సినిమా ఎవరికి ఇద్దాం సార్ పాయింట్? ఇప్పుడు నాకు రామారావు గారు సీతారామ కళ్యాణం. రావణ షోడ్ యు నో వేర్ వాజ్ రావణ? బికాస్ ఐ టెల్ యూ వై. ఈవెన్ టుడేస్ యాక్టర్స్ ఫర్ డైరెక్టర్స్ ఇట్ ఈస్ ఎన్సైక్లోపీడియా దట్ ఫిలిం. హీ క్రియేటెడ్ యాంగిల్స్. రావణాసు ఇంట్రడక్షన్ చూస్తారు కదా, జంగరదేవరగా వస్తాడు సీత స్వయంవరానికి. కింద హై హెడ్ పెట్టారు. హై హెడ్ లేదప్పుడు అసలు. హై హెడ్ అంటే ఏంటో దే వాజ్ నో ఎనీ యాంగిల్ లైక్ దట్. పెట్టి డైరెక్షన్లో స్పెషాలిటీ ఏంటంటే స్పాట్ లైట్ వేసే డ్రెస్ మీద అలా ట్రావెల్ అవుతుంటుంది డ్రెస్సు, అలా ప్యాన్ చేస్తారు పైకి. ఇక్కడ శివలింగం ఉంటుంది, అక్కడికి వచ్చి అక్కడ డిసపేర్ అయిపోతుంది ఆ లైటు, మొత్తం వెలుగుతుంది సెట్ అంతా అని గెటప్. అంతే, నో ఎక్స్ప్రెస్. ఎన్టీఆర్ మించిన డైరెక్టర్. హీ హాజ్ నాట్ ఓన్లీ కమర్షియలైజ్డ్ ఇండస్ట్రీ అని చెప్పేది చూడండి. యాంగిల్స్ సృష్టించాడు ఆయన. యాంగిల్స్ డచ్ ఉండేది, డచ్ యాంగిల్ ఉండేది, నో మూమెంట్. డచ్లో ఇద్దరు మూమెంట్ ఉండేది కాదు. దానివీరేశ్వర కన్నా చూడండి, ఆయన స్వయంవర ఇక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి జరిగిన పరాభవమానికి ఆయన బాధపడుతుంటే డచ్లో ట్రాలీలు స్టడీగా ఉండేది. డచ్ చాలా రేర్గా పెట్టేవాడు. ఇవన్నీ చేశాడు ఈయన. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. బాలకృష్ణ గారి డైలాగుల్లో ఫేవరెట్ డైలాగ్? సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. కానీ ఇంకా మాకు తెలియదు. ఐ హావ్ ఎ నామినేషన్. ప్లీజ్ చెప్పండి. చూడు, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, నెక్స్ట్ బర్త్డే ఉండదు. అమ్మో బాబీ గారు మీరేమనుకుంటున్నారు? కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. అదే తమన్ గారు నరకడం మొదలు పెడితే ఇంట్లో మీ పిల్లలు కూడా తెలియదు ఏ పార్ట్నర్. డాకులో నుంచి డైలాగ్ చెప్పు నాన్న చెప్పు. टेंशन मत ले, सुकून से भेज दूंगा. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎవరికి? ఇప్పుడు నేను చెప్తానండి, వన్ లైనర్స్ అని స్టార్ట్ అయింది నాతోని. కరెక్ట్. నాతోనంటే నా రైటర్స్ అది ఇమాజిన్ చేసుకుని, నా రైటర్స్ బ్రహ్మాండంగా రాసి, అటువంటి పొద్దునైన పేజీలు డైలాగ్ కాదు. కొంతమంది హీరోలు అది బాలీవుడ్ కూడా కానివ్వండి, వాళ్ళు కూడా కాపీ కొట్టి రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకున్నారు. మరి అభి తక్ దోయా అభి దులాంగా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అయిపోయాడు ఆర్టిస్ట్ అనుకున్న ఆర్టిస్టు మళ్ళీ ఊపిరి పోసుకున్నాడు. వెంటిలేటర్లో మీద ఉన్న ఆర్టిస్టు ఊపిరి చెప్పుకోండి గొప్ప. మన తెలుగు వాళ్ళు గొప్ప, మన తెలుగు దర్శకులు గొప్ప అయితే అంటే, మన తెలుగు రచయితలు గొప్ప అయితేనేమి, మన సంగీత దర్శకులు అయితేనేమి. ఇప్పుడు ఆయన ఒక్కొక్క సినిమాకు అదే ఆయన కొట్టాడా అంటారు. అంతే, అది మన తెలుగు వాళ్ళ సత్తా. తెలుగు వాళ్ళ సత్తా. సార్ ఇప్పుడు ఎవరికి పాయింట్ లేనట్టే కదా సార్ దీనికి? అందరికీ చేసాం, అందరికి, నాకు ఇంక్లూడింగ్ మీ. అయితే ఇప్పుడు ప్రజ్ఞ అండ్ బాబీ గారు మీరిద్దరు లీడ్ లో ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. లోడ్ భరిస్తున్నాం. 2-2 సార్ వీళ్ళిద్దరికి పాయింట్స్. బాలయ్య గారి ఫేవరెట్ సాంగ్ ఏంటి? గన 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 గన. I only remember this from Dallas, sir. ఇప్పుడు తమన్ గారు నా ఫేవరెట్ సాంగ్ జై బాలయ్య యాంథమ్. అంతే. వీరసింహారెడ్డిలోంచి యాంథమ్ నాకు చాలా ఇష్టం. బికాస్ అది బాలకృష్ణ గారి ఫేవరెట్స్ ఇవన్నీ. సార్ ఈయన పాడుతున్నారు సార్. శివశంకరి శివానందలహరి శివశంకరి. బాబీ ఎక్స్ట్రాఆర్డినరీ విజిలిస్ట్. శివశంకరి. నాకు బాబీకి ఇన్ని అంటే మలుపులు తిరుగుతుంది తెలియదు వాయిస్ లో. చెప్పు విజిల్ అన్న, విజిల్ భలే వేస్తాడు. చెప్పు విజిల్ లో ఈ పాట.
నా పాయింట్ కొట్టేయడానికి అసలు అదే అనే మామూలేదు. నా ఫస్ట్ సినిమాకి పవర్ సినిమా రవితేజ గారి దాంట్లో విజిల్ ఉంటుంది బాబు. మీరే ఇచ్చారు నాదే ఉంటుంది. స్పెషల్ రౌండ్ हो गया మన చేయబోయే ఫంక్షన్ లో ఇచ్చేస్తున్నాను సార్. లేదు మనం చేయబోయే ఫంక్షన్ లో చిన్ని పాట విజిల్ లో ఫుల్ గా పాడదామని మేము ఏదో ప్లాన్ చేస్తున్నాం. విజిల్ సాంగ్ ఒక డైరెక్టర్ ఫస్ట్ టైం విజిల్ తో, నేను పియానోతో రెండే ఇన్స్ట్రుమెంట్స్ చేద్దామని. ఈరోజు సాయంత్రం ప్రీ నెక్స్ట్ పెద్ద సక్సెస్ ఫంక్షన్. సో అలా మీరు ఈ రౌండ్ గెలిచేశారు బాబీ గారు. హార్టీ కంగ్రాచులేషన్. పాట ఇప్పుడు ఈ శివశంకర్ नंबर 2 వన్ మినిట్, ఈ శివశంకర్ ఈ పాట ఉంది కదా, దీనికి వచ్చి కో ఓనర్ ఒకరు ఉన్నారు గంగాధర్ అని హైదరాబాద్ లో. గంగాధర్ గారు అవును, ఆయన విన్నాడు అనుకో, శివశంకర్ ఈ పాట నువ్వు విజిల్ వేసావంటే ఓకే. అంటే నాకు పట్టండి, నేను ఒక పాట పాడాను, మామా ఎక్ పెగ్గిలాని పాడాను, మళ్ళీ ఏదో లోపల ఉంటుంది, అది తప్పని ఉండాలి అందరిలో. ఏంది పాడిస్తే బాగానే ఉంది. ఘంటసాల గారిన అఫ్కోర్స్ అందరి ఫేవరెట్. అండ్ ఆయన ఎక్కడున్నా సజీవంగా మెనీ పీపుల్ డై లైక్ మై ఫాదర్ బట్ స్టిల్ విత్ అస్ స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ ఎవర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ లవింగ్లీ అండ్ బిలోడ్ ఫర్ ఎవర్ అన్నట్టు ఆ కోపకు చెందిన ఆయన ఘంటసాల గారు మాస్టర్ అనేవారు ఆయన్ని. ఆయన పాట ఎందుకు పాడకూడదు మనం, అంత ఎందుకు వచ్చేసింది ఆ ధైర్యం సాహసం అని పాడేశా. పాడే కదా అక్కడ కూడా స్టేజ్ మీద అక్కడ బయట. ఓ ఏం రెస్పాన్స్, దాంట్లో అపశృతులు ఉండొచ్చు, గాడిద గుడ్డొచ్చు, కోయిలలో కోయపోయి గాడిద వండర్ పెట్టినట్టు ఉండొచ్చు, నాకు అనవసరం. ఐ డోంట్ కేర్ బ్రో, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్. నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, పొగడేవాళ్ళు పొగడని, తిట్టేవాళ్ళు తిట్టని బ్రో, ఐ డోంట్ కేర్. నా ధైర్యం ఇప్పుడు పాడించాను శివశంకరి. ఎలా ఉంది గురుగారు శివశంకర్? లేదా ఉండొచ్చు, ఐ డోంట్ కేర్. పాడా ఆయన కనీసం ఆయన పాదాల దగ్గర వరకు చేరగలిగా. ఎవరు శివశంకరి చెప్పింది ఎవరు ఇప్పుడు? బాబీ గారే చెప్పారు. ఓకే, బాబీ ఇచ్చేయండి. బాబీ గారికి పాయింట్లు కూడా వచ్చేసాయి. వెళ్ళన్నా కెప్టెన్ గెలవాలి మాకు ఎప్పుడు అంతే. ఆల్రెడీ జనం గెలిపించారు ఇలా కెప్టెన్ సినిమాని. అయితే ఈ సినిమాలో ఇంకొక హైలైట్ ఏంటంటే బాలకృష్ణ గారు నూడిల్స్ చేయడం, అదొక హైలైట్. షార్ట్ ఉంటుంది ఫైట్ లో, అంటే సిచ్యువేషన్ కరెక్ట్. అది సిచ్యువేషన్ ఆ బీన్స్ క్యారెట్ అంటే నాకే నోట్లో అలా అది చూడు. దాంతో పాటు అందం షార్ట్ తీసే షార్ట్ వేసాడు విధం అనిపించిందా మీకు? అయితే ఇప్పుడు ఒకసారి చేయిద్దాం ఈయనతో, బాబీ గారితో. బాబీ బాగా చేస్తాడు. బాబీ ఇస్ వెరీ గుడ్ వంట మనిషి. చేస్తారా? చాలా బాగా చేస్తాడు నూడిల్స్. బాబీ గారు నూడిల్స్ చేస్తారా? బాగా చేస్తాడు. ఎక్స్ట్రాడినరీగా పులిహార కలుపుతాడు. అంతేనమ్మా, పులిహార స్పెషలిస్ట్. టైగర్ రైస్ లో నంబర్ 1. అది ఒప్పుకుంటాను. టైగర్ రైస్, లయన్ రైస్. ఏమండి మీరు చెప్పిందంతా నిజమని చూద్దాం. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాం, దాంతో ఇంటర్వ్యూ వైండప్ అయిపోతుంది. బాబీ గారు మ్యాగీ చేస్తున్నారు, మాకు పెడుతున్నారు. నేను చాలా బాగా చేస్తా కొన్ని. అవునా సార్? ఓకే. చిత్ర పులుసు చేస్తాను, లేకపోతే పలుగురాయి పచ్చడి చేస్తాను, ఇటుకల ఇగురు చేస్తాను, నల్లుల తిరగమాత చేస్తాను, దోమల వేపుడు చేస్తాను, లోయలో తోటాకు, నల్లుల్లో తిరగమోత. గొప్పిటల్లుడు చూడలేదా? గొప్పిటల్లుడు దాంట్లో చెప్పేగా నేను. మీరు హిస్టరీని వదిలేస్తున్నారు, హిస్టీరియాకి వెళ్ళిపోయి హిస్టరీని వదిలేస్తున్నారు. మీరు చేయండి నూడిల్స్. నేను ఎందుకు చేయాలి? బాబీ గారు చేస్తారా? మా కుక్ ఉన్నారుగా బాబీకి అన్ని తెలుసు. బాబీ నో సార్. అచ్చా, మనం చెప్పక్కర్లేదేమి. అయితే ఓకే, ఇదిగోండి మీ నూడిల్స్ వేసేయండి. ఇంకా ఒక్కటి చాలు. విరగొట్టండి. కమాన్. ఎస్, రికార్డ్స్ ని విరగ తీసేశారు కాబట్టి. వివాహ భోజనంబు వింతైన వంట కంపు విందు నాకే ముందు. A few moments later. ఇది సూప్ లా ఉంది. నూడిల్స్ సూప్. అలాగే ఒకసారి అమెరికాలో ఇలాగెళ్ళి చెప్పినట్టు సూపు ఆర్డర్ ఇచ్చా. అటు సూపు తీసుకొచ్చి ఇచ్చాడు. సూప్ ఆర్డర్ లేదు, ఇదెందుకు ఇచ్చాడని చూస్తాను, నెమ్మది తాగుతున్నాను. మళ్ళీ అటు పిలిచి ఒరే నూడిల్స్ ఎవరా అన్నాను.
అడుగులు ఉన్నాయి కదా అన్నాడు. వాడి దేశం అక్కడ మెరుగు అలా తయారు చేసి ఇస్తాడు. ఇలా తింటే అన్న చాలా బాగా ఉడుకుతుంది. కడుపులో పేగు లేదు, ఇదేంటి రెండు ఒకేలా కలిసిపోతాయి. అయినా మీరు బ్లాక్ కాఫీ తాగుతారు, క్రీమ్ బిస్కెట్లు తింటారు కాబట్టి మీరు ఎలాంటివైనా అరిగించుకోగలుగుతారు. సీరియస్ గా అన్న, సీరియస్లీ దీన్ని కొంచెం జూమ్ చేయండి. దీన్ని తినమంటున్నారు. దీనిగా దీన్ని నేను తినాలంట. నిజం ఒకసారి చూడండి ఎంత కక్ష పెట్టుకున్నాడు బాబీ నా పైన. ఒక్క స్పూన్ తింటారా మనకి చాలా ఫంక్షన్ అన్న అసలు ఉడకలేదా? ఉడకలేదా? లేదు అసలు. మీరు భయపడుతున్నారు చూడండి. నేను కావాలంటే ఫస్ట్ నేను టేస్ట్ వేడుకుంటుంది. చిన్నది లేదు. చూడు ఆవిడ మళ్ళీ నువ్వు తిన్నాక ఆయన తిన్నాడు. 1 2 3 దొంగ బాగాలేదన్నా. సినిమాలో లాలాజీ గారు కూడా ఫస్ట్ టైం బాలేదంటే ఏంటి సుమా తిన్నదా? చేసి 1 2 3 అన్నా కదా. సార్ అది నిజంగానే ఉడకలేదు సార్, అందుకని నేను టేస్ట్ చేయలేదు. ఎనీవే సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలకృష్ణ గారు ఇస్ లైక్ అ చైల్డ్. నిర్మాత అండి yes ఆయన. మేము హ్యావ్ టు థ్యాంక్ హిమ్.